మేడం, కీలక శాఖల రివ్యూకి చంద్రబాబు ఏర్పాట్లు చేస్తున్నారు అన్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టబోతున్నాడు చంద్రబాబు నాయుడు. దాంతోపాటు 13,000 టీచర్ పోస్టులకి భర్తీ చేయబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది మేడం. నిజంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆంధ్రప్రదేశ్‌లో వాళ్ళందరికి కూడా ఒక మంచి పరిణామంగా దీన్ని చూడొచ్చంటారా? ఖచ్చితంగా అండి. హ్మ్. ఈ మెగా డిఎస్సి వేస్తాను అని ఆయన ఎన్నికల ముందే వాగ్దానం చేసున్నారు. హ్మ్. తదనుగుణంగానే ఇప్పుడు మొదటి ఫైల్ మీద ఆ విషయాన్ని గురించే సంతకం పెట్టబోతున్నారని తెలుస్తుంది. హ్మ్. అసలు మనకి ఆంధ్రప్రదేశ్‌లో గవర్నమెంట్ టీచర్ల కొరత చాలా ఉంది. అవును. అందుకే ఈ గవర్నమెంట్ టీచర్లు పోయినసారి గవర్నమెంట్‌లో మెగా డిఎస్సి వెయ్యకపోవటమే ఒక రకంగా హ్మ్. ఎవరైతే ఈ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళని కూడా ఒప్పించి ఆ విధంగా ఓటింగ్ శాతము పెరగటానికి కానీ హ్మ్. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ ఘన విజయానికి కానీ ఈ నిరుద్యోగులే ఒక కారణం అని చెప్పుకోవచ్చు. హ్మ్. ఇక్కడ తెలంగాణలో కూడా అలాగే జరిగింది. అందుకే నిరుద్యోగులతో పెట్టుకోవద్దురా అంటే పెట్టుకుంటారు వీళ్ళు. అందుకని ఈయన ఏంటంటే మాట ఇచ్చారు కాబట్టి మాట ప్రకారం మెగా డిఎస్సి వేస్తున్నారు. ఓకే. అయితే పోయిన సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం కానీ బొత్స సత్యనారాయణ హ్మ్. ఆయన మాట్లాడే అర్థమయ్యే అర్థం కాని భాషలో ఒక ప్రకటన చేశారు. హ్మ్. ఏంటి అంటే హ్మ్. మనకి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు టీచర్ల కొరత ఉంది. హ్మ్. అందుకోసమే మనం స్కూళ్ళని విలీనం చేశాము. విద్యార్థులు లేక కాదు సుమా హ్మ్. స్కూళ్ళని విలీనం చేసింది, టీచర్లు లేక స్కూళ్ళను విలీనం చేశారంట. మామూలుగా అయితే చాలా చోట్ల ఏం చేస్తారంటే విద్యార్థులు లేకపోతే విలీనం చేస్తారు. హ్మ్. ఇక్కడ దానికి విరుద్ధంగా టీచర్లు లేరు కాబట్టి స్కూళ్ళను విలీనం చేశారు. దానంత దరిద్రమైన స్టేట్మెంట్ ఇంకొకటి లేదు. వాళ్ళకి విద్య పట్ల వాళ్ళకి ఏమాత్రం అవగాహన ఉంది, ఏమాత్రం విద్య అవసరం సమాజంలో అని నమ్ముతున్నారు అనే దానికి తార్కాణం అది. అవును. అయితే ఇప్పుడు వాళ్ళు చేయదలుచుకున్న దాడి ఏంటి అంటే ఎవరి మీద దాడి చేస్తున్నారు వీళ్ళు? పేదల మీద దాడి చేస్తున్నారు. ఈయన చెప్పింది ఏంటి? పేదలకి నేను మామయ్యని, జగన్ మామయ్యని, వాళ్ళకి గోరుముద్దలు తినిపిస్తున్నాను, అన్నప్రాసనలు చేస్తున్నాను, అలాగే నేను ఇంకోటి చేస్తున్నానని చెప్పేసేసి వాళ్ళకి గవర్నమెంట్ స్కూళ్ళని దూరం చేశాడు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళ ప్రత్యేకత ఏంటి అంటే అక్కడ క్వాలిఫైడ్ టీచర్లు చదువు చెప్తారు. అంటే బీఈడి అయిన వాళ్ళు మెగా డిఎస్సిలో ఆ ఎగ్జామ్ క్వాలిఫై వాళ్ళు బీఈడి చేసి వాళ్ళు చెప్తారు, శిక్షణ పొంది చెప్తారు. అంటే మంచి టీచర్ల చేత చదువు అందుతుంది. అంటే నాణ్యమైన విద్యాబోధన. 2 మధ్యాహ్న భోజనం పెడతారు. 3 ఉచితంగా పుస్తకాలు ఇస్తారు. 4 యూనిఫామ్ ఇస్తారు, ఫ్రీ యూనిఫామ్ ఇస్తారు. ఇదంతా ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. దీనివల్ల ప్రజలకు ఎవరికి కూడా ఆర్థిక భారం ఉండదు. పిల్లలకి చదువు గురించి ఇప్పుడు ఎవరు గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తారు? ఏ మాత్రం అవకాశం ఉన్నా కానీ ఫీజులు కట్టుకోగలిగిన పరిస్థితి ఉంటే ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తారు కదా. మరి ప్రైవేట్ స్కూల్కి పంపలేని వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు ఈ 5 కారణాల చేత ప్రభుత్వ బడికి పంపిస్తారు. అంటే డబ్బులు లేని కారణంగా పంపించినందువల్ల ఈ 4 సదుపాయాలు వాళ్ళకి అందుతాయి. మరి దానికి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక సమోహనమైన పని ఏం చేశారు అంటే అమ్మఒడి ఇస్తున్నాను అని చెప్పి అమ్మఒడి ఇచ్చి క్రమక్రమంగా గవర్నమెంట్ స్కూళ్ళని తీసేయాలని ఆయన, అంటే విద్యని ప్రైవేటు పరం చెయ్యాలనుకున్నాడు. ఒకప్పుడు తెలుగుదేశంలో నారాయణ గారు ఉండటం వల్ల అక్కడ ఆంధ్రప్రదేశ్లో విద్య ప్రైవేట్ అయిపోయింది అని చెప్పి కబుర్లు చెప్పింది వీళ్ళే. గొడవ చేశారు వీళ్ళంతా. ఇప్పుడు మీరు చేసింది ఏంటి? అసలు ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళకి ఒక బస్సు ఉంటుంది, వ్యాన్ ఉంటుంది, ఆ వ్యాన్లో తీసుకెళ్తారు వాళ్ళు. కానీ గవర్నమెంట్ స్కూల్కి వ్యాన్లు ఉంటాయా? నడుచుకుని వెళ్ళాల్సిందే కదా. మన ఊర్లో బడి ఉంటే నడుచుకుని వెళ్తారు పిల్లలు. కానీ నువ్వు 4-5 ఊళ్ళకి కలిపి ఒక స్కూల్ చేస్తే ఈ 4-5 ఊళ్ళ వాళ్ళు ఆ స్కూల్కి ఎట్లా వెళ్తారు? అంటే దీని అర్థం నువ్వు విద్య నుంచి తప్పుకుంటున్నావు. తల్లిదండ్రులకి ఒక 15,000 వేసేస్తున్నావు అమ్మఒడి కింద. వేస్తే ఇప్పుడు ఈ డబ్బులు తీసుకెళ్లి వాళ్ళు ప్రైవేట్ బడిలో చదివించుకోవాలి. 15,000కి చదువు చెప్పే ప్రైవేట్ బడులు ఎంత మాత్రం ఉంటాయండి? ఆ టీచర్లకు వాళ్ళు ఇచ్చే జీతాలు ఏంటి?
వీళ్ళే క్యారేజీలు కట్టి పంపించాలి, అవును వీళ్ళే యూనిఫామ్లు కొనాలి. నీ అమ్మఒడి దేనికి పనికి వస్తుంది అసలు? ఎంతకని పనికి వస్తుంది? మరి నువ్వు ఇలాంటి పనులు చేసిన దాని కారణంగా టీచర్లను కూడా రిక్రూట్ చేసుకునే అవకాశం ఆ పని కూడా లేకోకుండా నువ్వు గాలికి వదిలేసావు విద్యని. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను మెగా డిఎస్సి వేస్తాను అన్నారు. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పరిస్థితి, గత 5 సంవత్సరాల్లో జరిగిన తప్పులు, ఒప్పులు, చెత్త చెదారం, పెంట కుప్పలు ఎత్తటానికే ఈ ప్రభుత్వానికి 5 ఏళ్ళు సరిపోతాయా లేదా అనేలాగా తయారు చేసి పెట్టారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు, వాళ్ళ విద్యామంత్రులు. నాకు తెలిసి ఆయన విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత బొత్స సత్యనారాయణ 1-2 ప్రెస్ మీట్లు పెట్టినట్టే గుర్తు. ఆ 1-2 ప్రెస్ మీట్లు కూడా ఆయన మాట్లాడింది ఆయనకే అర్థం కాదు. హ్యాపీ రిపబ్లిక్ డే. హ్యాపీ రిపబ్లిక్ డే. సరే, ఈ పరిస్థితిలో ఏంటి అంటే మంత్రివర్గ కూర్పు గురించి చాలా ఆలోచిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారిని మీరు చెప్తున్నారు. మరి ఎవరైనా చేయాల్సింది అదే. ఇప్పుడు గెలిచినంత మాత్రాన అయిపోలేదండి, ముందుంది ముసళ్ళ పండగ. తెలుగుదేశం మొత్తం అంతా వీళ్ళు చేసి వెళ్ళిపోయి అది ఆ చెత్తా చెదారాన్ని ముందు అసలు డోజర్లు పెట్టి పక్కకి నెట్టించడానికే చాలా టైం పడుతుంది. ఆ తర్వాత ఏం చెయ్యాలి అనే దానికి ఇప్పుడు ఆయన మొదటి సంతకం మెగా డిఎస్సి మీద అయినప్పటికీ కూడా మొదటి ప్రాధాన్యత అమరావతికే ఇస్తారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. నిజంగా కూడా అమరావతి మీదనే ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు పాలిచ్చే గేదెకి మేత వేయాలి కానీ పాలివ్వని గేదెకి, అంటే ఆ గేదెకైనా మేత వేయాల్సిందే, కానీ పాలిచ్చే గేదెని బాగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. ఇప్పుడు రేపు ఆయన అమరావతి అని ఆ రోజు అంత మొత్తుకున్నది దేనికి అంటే అక్కడ విద్యా సంస్థలు వస్తాయి, అక్కడ రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, అలాగే కంపెనీలు వస్తాయి, ఉపాధి దొరుకుతుంది, అన్ని రకాల ఉద్యోగాలు వస్తాయి అక్కడ అనే ఉద్దేశంతోనే అమరావతి అన్నది. సరే, ఆ అమరావతి 90% అయిన బిల్డింగ్లా, 80% అయిన బిల్డింగ్లా, వాటన్నిటికీ దుమ్ము దులిపి రంగులేసి అవి ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి అప్పచెప్పటమే మొదటి కార్యక్రమం. ముందు పాడైపోయిన రోడ్లు వేసుకోవాలి, డ్రైనేజ్ సిస్టమ్ వేసుకోవాలి, అన్ని ఎక్కడికక్కడ ఎలక్ట్రికల్ లైన్స్ మొత్తం పడిపోయి ఉన్నాయి, ఐరన్ తుప్పు పట్టి కనిపిస్తుంది. ఈ పాపం అంతా చేసింది వైసీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ, అలాగే ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి ముందు నోరెత్తి మాట్లాడడానికి అసలు ఆయన ఇంటర్వ్యూనే దొరకలేదు, ఆయన అపాయింట్మెంట్లే దొరకలేదని ఏడుస్తా ఉన్నారు కదా. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి అనార్కీ అంటే అరాచకత్వం జరిగింది అక్కడ. ఆ అరాచకత్వానికి చరమగీతం అయితే ప్రజలు పాడారు. అయితే ఇప్పుడు వీళ్ళ మీద ఉన్న బాధ్యత ఏంటి అంటే, ఇంత పెద్ద బాధ్యత వీళ్ళ నెత్తి మీదకి వచ్చినప్పుడు, పైగా 2014 పరిస్థితి కూడా కాదు, ఇప్పుడు 2014 నుంచి 2024 వరకు జరిగిన చెత్తని మొత్తాన్ని చేసుకుని రావాలి అంటే మటుకు చాలా చాలా పని విధానం కావాలి, చాలా సమన్వయం కావాలి, చాలా ప్లానింగ్ కావాలి. అలాగే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే విషయంలో నిర్మోహమాటంగా తెచ్చుకోవాలి. ఆంధ్రప్రదేశ్ని కనీసం మన లక్ష్యాలకి కనీసం సగం లక్ష్యాలు నెరవేరినా కానీ బాగా పని జరిగినట్లు అని చెప్పి మనం సంతోషపడవచ్చు. ఇప్పుడు శ్రీశ్రీ ఒక పాట రాశారు, ఏంటంటే స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ స్వాతంత్రం వచ్చిందని మురిసిపోవటం కాదు, సాధించాల్సింది చాలా ఉంది అని చెప్పి ఆయన పాట రాశారు. అవును, ఆ పాటను గుర్తు చేసుకోవాలి రాజకీయ నాయకులు అందరూ కూడా. సాధించిన దానికి సంబరపడొద్దు అని చెప్పారు. అందుకని అది తెలుసుకుని కొంచెం ఎంతైనా సరే తెలుగుదేశం వాళ్ళు గెలుపు మైకంలోకి వెళ్లకుండా అనుక్షణం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తే అభివృద్ధి కావచ్చు, లేకపోతే ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి, శాంతి భద్రతలు రెండు కళ్ళులాగా పనిచేయాలి.